ముందుకు వెళ్తున్నాం. సో వీఆర్ టేకింగ్ వన్ స్టెప్ అహెడ్. సో దేవుని కృపను బట్టి మీ అందరి ప్రోత్సాహాన్ని బట్టి మనం ఏం చేసాం ఇప్పుడు దాకా అంటే 21 వర్సెస్ చదివాం, రైట్? సో మనం 22nd వర్స్ చూడాలి. 22nd వర్స్ చూడాలంటే మనం 22nd నుంచి యాక్చువల్గా 27 వరకు ఒకసారి చదువుకొని వీ కెన్ గో ఫార్వర్డ్. బట్ ఐఎమ్ షూర్ మీరు అది ఆల్రెడీ చూశారు కాబట్టి ఇంటి దగ్గర 22, 23 ఆ 2 వచనాలు చదువుదాం. ఎవరైనా చదవడానికి ప్రయత్నం చేయండి. 22 or 23. మీరు విధవారు మాత్రమయ్యండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారిని ఎవడైనా వాక్యము వినివాడేయండి, దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. రైట్. సో మనం క్లాస్ అవుతుందా? క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు మనం చాలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడాం. ఏంటంటే ఈ రెఫరెన్స్ మీకు అర్థమైందా? చదువుతున్నప్పుడు చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంది కదా, దానికి పెద్ద జ్ఞానం అయి ఉండాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ లాంగ్వేజ్. ఏంటంటే జేమ్స్ పత్రిక చదవటం కానీ అర్థం చేసుకోవటం కానీ చాలా సులువు. యాకోబు పత్రిక చాలా సులువు, కానీ దాన్ని అప్లై చేసుకొని దాని ప్రకారం జీవించడం అతి కష్టం అట. ఓకేనా? సో యాకోబు పత్రిక మనం చదువుతున్నప్పుడల్లా ఎట్లా ఉంటుంది అంటే మంచినీళ్ళు తాగుతున్నట్టుగా చాలా సులువుగా అర్థమైపోతుంది. అర్థమైపోయింది కదా అని చెప్పి మనం చక్కగా అబ్బా నాకు ఇంత చక్కగా అర్థమైపోతుంది, నేను బాగా మెచ్యూర్ అయిపోయాను అనుకుంటే పొరపాటు. సో దాన్ని మనం అప్లై చేయడంలో అసలైన మన విషయం ఉంటుంది. సో ఆ విషయాన్ని మీరు అందరూ గమనించాలి. చూద్దాం. ఇక్కడ ఏంటంటే మీరు సైడ్ రైటింగ్ ఒకవేళ రాసుకోవాలంటే మళ్ళీ మీరు ఏం రాసుకోవచ్చు అంటే లిజనింగ్ అండ్ ఒబేయింగ్. ఆ రెండు జరిగితేనే ఒక క్రియ జరిగినట్టు. లిజనింగ్ అండ్ ఒబేయింగ్, లేదంటే లిజనింగ్ అండ్ డూయింగ్. నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటంటే మా నాన్న పిలిచి సరే బయటకు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా అన్నాడు. సరే డాడీ అని చెప్పి నేను సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నా. నేను మా నాన్న మాట విన్నానా లేదా? విన్నాను, చెవులోకి వెళ్ళింది. కానీ వినటం అంటే మనం అట్లా అర్థం తీసుకోకూడదు. వినటం అంటే ఏంటంటే దాని సంపూర్ణమైనటువంటి క్రియ జరిగిన తర్వాత. అంటే మా నాన్న ఏం చెప్పాడు, అరే బయటకు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా అంటే సరే నాన్న అని చెప్పి నేను షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ కొనుక్కొచ్చి మా నాన్నకి ఇచ్చినప్పుడే నేను కరెక్ట్గా విన్నట్టు. అర్థమవుతుంది కదా? సో లిజనింగ్ అండ్ డూయింగ్ అనేది ఒక క్రియ. అది రెండు కలిస్తేనే, అంటే ఆ రెండు కూడా రైలు పట్టాల వంటిది. ఒక పట్టా మీద ఒక చక్రం ఇంకో పట్టా మీద ఇంకో చక్రం వెళ్తుంది అనుకోండి, ట్రైన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? గందరగోళానికి గురవుతారు. ఆ ట్రైన్లో మనం ఉంటే ఏంటి పరిస్థితి కదా? మన జీవితాలు గందరగోళానికి ఎందుకు గురవుతున్నాయి అయ్యా అంటే దేవుడు వాక్యం తెలియదా అంటే మనకు తెలిసినంత వాక్యం బహుశా చాలామందికి తెలియదు. పెద్ద పెద్ద స్పీకర్స్ తెలుసు, పెద్ద పెద్ద థియాలజియన్స్ తెలుసు, చాలా గొప్ప కామెంటరీస్ మనం చదువుతాం, ఎన్నో యూట్యూబ్లో వీడియోస్ చూస్తాం, కానీ బ్రతుకు మన గందరగోళం ఉంటుంది. కారణం ఏంటయ్యా అంటే రెండు చక్రాలు ఒకే పట్టాల మీద వెళ్ళట్లా, రెండూ కలిసి సమానంగా వెళ్ళాలంట. నువ్వు ఎంతగా అయితే వింటున్నావో అంతగా నువ్వు దాని ప్రకారం చేసినప్పుడు నువ్వు వాక్యం తెలిసినటువంటి వాడిగా చూపించబడతావు. సో లిజనింగ్ అండ్ డూయింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. దాని గురించి మనం కొంత మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే? సో మరలా నేను గుర్తు చేసేది ఏంటంటే, నేను ఒకవేళ శర్మన్ మూడ్లో అట్లా వెళ్తున్నట్టు అనిపించినా కూడా మీరు ఆపాలి. రెండోది మీరు మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనమంతా ఎవరు? ఓకే, టు పుట్ ఇట్ వెరీ సింపుల్, వీఆర్ ఎ ఫ్యామిలీ, రైట్? వీఆర్ ఎ ఫ్యామిలీ. అంటే దాన్ని దాటి ఇంకొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒక మాట ఏం మాట్లాడుతానంటే, నేను వస్తున్నప్పుడు ఐ వాజ్ జస్ట్ థింకింగ్, నేను ఎక్కడికి వెళ్తున్నాను అని ఆలోచిస్తా ఉన్నాను. హలో సిస్టర్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్. నేను ఏం ఆలోచిస్తా ఉన్నానంటే నాకు కొంచెం చిన్న భయం కూడా వేసింది యాక్చువల్గా మిమ్మల్ని కలుస్తున్నా అన్నప్పుడు. మీకు తెలుసా విషయం? మిమ్మల్ని కలవాలంటే నాకు చిన్న భయం వేసింది. ఎవరైనా కానీ ఫర్ దట్ మ్యాటర్. ఎందుకంటే ఐఎమ్ మీటింగ్ గాడ్స్ చిల్డ్రన్ అండ్ ఐ హ్యావ్ టు డీల్ వెరీ పర్ఫెక్ట్గా నేను డీల్ చేయగలగాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం ఎట్లా అయ్యాం? విత్ హిజ్ ఓన్ బ్లడ్. దేవుడు తన స్వరక్తంతో కొనుక్కున్న జనాంగం. ఎంత ప్రెషర్స్ చూడండి, మనం వెయిటేజ్ చూడండి.
మీ దగ్గరికి వచ్చి ఎలా పడితే అలా నేను మాట్లాడటానికి లేదు. అండ్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ యువర్ టైం. మీ అందరు టైం రెస్పెక్ట్ చేయాలి, మిమ్మల్ని నేను వాల్యూ చేయాలి. మనందరం కలిసి ఒక కుటుంబంగా నేర్చుకుంటున్నప్పుడు నేను ఒకవేళ తప్పుగా డీల్ చేస్తే గమనించండి, దేవుడు ఎట్లా ఎట్లా చూస్తాడో. బోధకులుగా ఉండటానికి జాగ్రత్త పడాలంట. ఎందుకంటే ఫస్ట్ శిక్ష వాళ్ళ మీదకి వచ్చేది. పుల్పిట్ ఇచ్చారు, మైక్ ఇచ్చారు, ఒక ప్లేస్ ఇచ్చారు కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు బయట. కానీ హ్యూజ్ రెస్పెక్ట్తో మిమ్మల్ని చూడాలంట. నాకు భయం వేసింది నిజంగానే. ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, ప్రభువా హెల్ప్ మీ. ఎందుకంటే అండర్స్టాండ్ ద వెయిట్. అంటే మనల్ని దేవుడు సంపాదించుకోవడానికి రక్తంతో ఆయన నన్ను కొనుక్కున్నాడంటే ఎంత వాల్యూ కాకపోతే కొంటామబ్బా. సో దట్స్ వన్ పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు రియల్లీ సే. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. సో మనం ఒక ఫ్యామిలీగా కూర్చున్నాం కాబట్టి లెట్స్ హ్యావ్ ఎ డైలాగ్. ఓకే, మాట్లాడేటప్పుడు ఏమైనా పాయింట్స్ ఏమైనా ఉంటే కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సో మెయిన్ మనం నేర్చుకుంటున్నటువంటి పాఠాలన్నీ కూడా మన వ్యక్తిగత జీవితానికి అప్లై అవుతుందా లేదా. కేవలం మనం వింటున్న వాక్యాన్ని తగినట్టుగా మనం స్పందించట్లేదు అనుకోండి, నా బ్రతుకు గందరగోళంలో ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే లిజనింగ్ అండ్ డూయింగ్ రెండు ఒకే పట్టా మీద వెళ్తూ ఉండాలి. అంటే ఒక ట్రైన్ పట్టాలు, రెండు పట్టాలు ఎట్లా అయితే ఉంటాయో అవి రెండు కాదు, ఆ రెండు ఒకటే. మనం ఏం చేస్తున్నామంటే వినేసి తృప్తి పడిపోతున్నాం. వాక్యం ఏమంటుందంటే బిగ్ నో, అది డేంజర్, అది రెడ్ ఫ్లాగ్ అంటుంది. సో ఆ పాయింట్లో మనం చూద్దాం. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ఒకసారి మళ్ళీ ఆ వర్స్ చదువుదాం. 22వ వచనం అందరూ చూడండి, చక్కగా చిన్నగా వెళ్దాం మనం. ఎవరైనా ఒకరు తెలుగులో చదవండి. వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనే పెద్ద బిగ్ నో ఏమంటున్నాడంటే వినువారు మాత్రమే అసలు ఉండొద్దు. దట్స్ ఎ బ్యాడ్ సైన్ ఆఫ్ ఎ బిలీవర్. వింటూ 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 ఉండి మనం సాటిస్ఫై అయిపోతున్నాం అనుకోండి. ఒక 3 రోజులు కాన్ఫరెన్స్కి వెళ్ళి అబ్బా ఐఎమ్ బ్లెస్డ్ అన్నాం అనుకోండి, అది ఏంటంటే క్రియ. మా నాన్న ఏమన్నాడు, పాల ప్యాకెట్ తెమ్మన్నాడు, ఓకే డాడీ అన్నా, ఐఎమ్ బ్లెస్డ్ అక్కడే. అసలు నిజమైన బ్లెస్సింగ్ ఎప్పుడు, విన్నదాన్ని మనం అప్లై చేసుకొని దాన్ని మన లైఫ్లో జరిగించినప్పుడు. యూ గాట్ మై పాయింట్. సో సింపుల్ థింగ్. సో మనం ఇక్కడ నేర్చుకుంటున్నా కానీ, మన లోకల్ చర్చలు నేర్చుకుంటున్నా కానీ, ఒక మంచి మెసేజ్ చెప్పినప్పుడు బా మంచి మెసేజ్ అన్నారా, నో నో నో, అసలు అక్కడ ఏం జరగల. అప్పటి నుంచి జరగాలి వర్క్. ఓకే, సో దట్స్ వేర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇంగ్లీష్లో కూడా కొన్ని వర్షన్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏమున్నాయంటే, డు నాట్ డిసీవ్ యువర్ సెల్ఫ్ బై జస్ట్ లిజనింగ్ టు హిస్ వర్డ్, ఇన్స్టెడ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. గుడ్ న్యూస్ వర్షన్లో మీ దాంట్లో ఏముందా? ఎంత సింపుల్ లాంగ్వేజ్ కదా, చాలా స్ట్రైట్గా చెప్తున్నాడు. ఇంకొక వర్షన్లో ఏముందంటే, ఒబే గాడ్స్ మెసేజ్, డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్ బై జస్ట్ లిజనింగ్ టు ఇట్. చాలా స్ట్రైట్ మాట అనమాట. ఒబే గాడ్స్ మెసేజ్, లిజనింగ్ వల్ల తృప్తిపడవద్దు. దట్స్ లైక్ ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ అగైన్. బట్ ఒబే గాడ్స్ మెసేజ్, డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్ బై జస్ట్ లిజనింగ్ టు ఇట్, డోంట్ గెట్ సాటిస్ఫైడ్ బై జస్ట్ లిజనింగ్ టు ఇట్. సో మనం ఒక 1 year నుంచి వింటున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో, మనం రక్షణలో వచ్చినప్పటి నుంచి మనం వింటున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో, దాన్ని ఒకవేళ లైఫ్ అప్లికేషన్లో లేకపోతే మనం అసలు ఒబే చేసినట్టే కాదు. అసలు అది పెద్ద రెడ్ ఫ్లాగ్ అనమాట ఒక బిలీవర్కి. సో మనం అది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ మాటల ప్రకారం ప్రవర్తించకుండా వాటిని కేవలం వినటం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. మనం ఇంత దూరం ట్రావెల్ చేసి ఇంత చెల్లో మంకీ క్యాప్స్ పెట్టుకొని బాగా టైర్డ్ అయిపోయినటువంటి బాడీస్ తోటి ఇక్కడ రావటం కేవలం వినటం కోసం ఒకవేళ వచ్చుంటే, కొంతమంది పాపం చర్చెస్లో పడుకుంటారు కూడా. వాళ్ళు ఇంట్లో పడుకోవచ్చు, చక్కగా కాలు చాపుకొని హ్యాపీగా పడుకోవచ్చు. బట్ దే డిజైర్ టు కమ్ అండ్ లిజన్. కానీ లిజన్ దగ్గర ఆగిపోతే దెర్ ఇస్ నో పాయింట్ కమింగ్, బెటర్ యూ స్లీప్ ఇన్ ద హౌస్. లైక్వైజ్ ఇక్కడ మనకు కూడా, నీకైనా నాకైనా కూడా ఓన్లీ వినటం మాత్రమే ఒకవేళ వచ్చి ఉంటే మాత్రం దెర్ ఇస్ నో యూజ్ అట్ ఆల్ అన్న విషయం దేవుడు కూడా చాలా చాలా నొక్కి చెప్పినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. లిజనింగ్ అండ్ డూయింగ్, లిజనింగ్ అండ్ ఒబేయింగ్.
చాలా చాలా ప్రాముఖ్యం. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొన్న వారు మరియు ధన్యులని చెప్పారు. ధన్యులు ఎవరంట? దేవుడి వాక్యం విని దాన్ని గైకొన్నవాడు. బైబిల్ స్టడీకి వచ్చినోడు ధన్యుడు కాదు, కాన్ఫరెన్స్కి వెళ్ళినోడు ధన్యుడు కాదు, హెర్మెనెటిక్ సెషన్స్ 26 సెషన్లు మిస్ కాకుండా విన్నవాడు ధన్యుడు కాదు. ధన్యులు ఎవరయ్యా అంటే విన్న వాక్యాన్ని గైకొంటారు చూసారా, దట్స్ వేర్ యాక్చువల్లీ ద గేమ్ స్టార్ట్స్. బ్రదర్ నేను ఆ కోర్స్ చేశాను బ్రదర్, ఈ కోర్స్ చేశాను బ్రదర్, ఎండి చేసిన బ్రదర్, బీటెక్ చేశాను బ్రదర్, ఓకే ప్రైజ్ గాడ్. సరే తర్వాత ఏంటి? దాని ద్వారా వచ్చిన ఫ్రూట్ ఏంటి? మా నాన్న నాకు అన్ని పనులు నాకే చెప్తాడు బ్రదర్, కూరగాయలు తెమ్మంటాడు, పాల ప్యాకెట్లు తెమ్మంటాడు, ఇంట్లో పనులు నాకే చెప్తాడు బ్రదర్. చెప్తాడు, నువ్వు చేసినావా? మనం ఎట్లా ఉంటాయి కొన్నిసార్లు, పొద్దున్న లెగిస్తే చదువుతాను బ్రదర్, టైం ఉండదు, టైం ఉంటే బైబిల్ చదువుతాను బ్రదర్, కొంచెం ఖాళీ దొరికితే కళ్ళు మూసుకొని ప్రేయర్ చేస్తాను బ్రదర్, ఇంకా ఏమైనా చర్చ్లో పనులకు వెళ్ళిపోతాను బ్రదర్. అంటే మన లాంగ్వేజ్లో కొన్ని తెలియకుండా మనం చేసే మిస్టేక్స్, మనం సాటిస్ఫై అయిపోయే కొన్ని సందర్భాలు. మా నాన్న చెప్తున్నాడు, నాకు తెల్లవారులు చెప్తున్నాడు పని, సరే చెప్తున్నాడు కరెక్టే, ఆయన చెప్తున్నాడు, నేను విన్నా, చేయట్లా. ఎక్కువసేపు చదువుకొని లేకపోతే జస్ట్ ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువసేపు ప్రార్థన చేసుకుంటే ఇంకా ఫుల్ ఇంకా ఈ రోజు మనం అంత పరిస్థితుల్లో ఇంకా లేదనుకుంటా, కానీ అప్లికేషన్కి వచ్చేవాడికి అది 0 ఉంటుంది. అంటే అంతసేపు చదువుతాము, బయటికి రాగానే ఒక సిచ్యువేషన్ లో గట్టిగా అరసో పక్కన అరసో లేకపోతే ఎవరికైనా వచ్చేటగా మాట్లాడుకున్నా దట్స్ నథింగ్, అబ్సల్యూట్లీ వేస్ట్. మనం అంతసేపు టైం స్పెండ్ చేసి నేర్చుకున్నంత అబ్సల్యూట్లీ వేస్ట్ అనే అనుకోవాలి. యా, అంటే మనం ఆ రిలీజియస్ మైండ్ సెట్ లో నుంచి చిన్న చిన్నగా మనం బయటకు వస్తున్నాం, రావట్లేదని కాదు. కాకపోతే వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ ఏంటయ్యా అంటే ఒబేయింగ్ దగ్గర మ్యాటర్. ఎంత చదివామని కాదు, ఒక భక్తుడు ఏమంటాడంటే రోజుకు ఒక వచనం చదువు, రోజంతా దాన్ని ప్రాక్టీస్ చేయంటాడు. రోజుకు ఒక వచనం చదువు, దాన్ని మెడిటేట్ చేస్తా, దాన్ని ప్రాక్టీస్ చేయంటాడు. 10 అధ్యాయాలు కదా ఏం లాభం? సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఒబేయింగ్. ఈ 11వ అధ్యాయం 27వ వచనంలో కాంటెక్స్ట్ మీరు చూస్తే ఒకసారి 26, 27 చదవండి. లోకాసు వార్త, లోకాసు వార్త 11వ అధ్యాయం 27, 28 వచనాలు. ఆయన ఈ మాటలు చెప్తుండగా సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి దీన్ని మోసిన గర్భమును కరెక్టే దీన్ని మోసిన గర్భమును నీ పురుషుని స్థలమును ధన్యమైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకల వారు మరీ ధన్యులని చెప్పారు. చూడండి, యేసు ప్రభు డైలాగు, యేసు ప్రభు మైండ్ సెట్, ఆయన ఎక్స్పెక్టేషన్స్ క్వైట్ డిఫరెంట్. ఆయన అక్కడ ఒక సందర్భంలో జనసమూహం ఉన్నారు, దాంట్లోంచి ఒకరు గట్టిగా కేకేశారన్నమాట. ఏమని కేకేశారంటే, ఎవరు కొడుకును పుట్టావో ఆమె ఎంత ధన్యురాలో, ఏ తల్లి పాలు తాగావో ఆమె ఎంత ధన్యత కలిగిందో, ఆమె ఎంత పుణ్యం చేసుకుందో, ఎంత మహానుభావరాలో. ఆ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడుతుంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఎక్స్క్యూజ్ మీ, మీకు తెలుసా నా సొంత అన్నదమ్ములు కాదు ధన్యులు, నాతో పాటు తిరిగిన దోస్తులు కాదు ధన్యులు. ధన్యులు ఎవర్రా అంటే నేను చెప్పిన మాట వింటారు చూసారా, వాళ్ళు ధన్యులు. దేవుడితో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే మనకేదో ఒక 100 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్, మన తాతలు పెద్ద పెద్ద పాస్టర్లు, లేదంటే మనకి గొప్ప గిఫ్ట్లు, 10-15 రకాల బైబిల్స్ చదివే యోగ్యత, ఏ కాదు కావాల్సింది. దేవుడు ఏమంటున్నాడంటే బ్లడ్ రిలేషన్ కన్నా నా క్లోజ్ ఎవరు తెలుసా? ఎవరయ్యా అంటే నా మాట వినేటోళ్ళు. దే ఆర్ మోర్ బ్లెస్డ్ దెన్ దెమ్. వాళ్ళు బ్లెస్డ్ అంటలా, కానీ వాళ్ళని దాటి తల్లిదండ్రుల కన్నా, పాలు ఇచ్చిన తల్లి కన్నా, నన్ను కన్నా తల్లిదండ్రుల కన్నా, అన్నదమ్ముల కన్నా కూడా నా మాట విని గైకొన్న వాళ్ళు దే ఆర్ ఫార్ బ్లెస్డ్. సో ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఏంటంటే ఆయన వాక్యం వినటం. దేవుడు చాలా స్పష్టంగా నొక్కి చెప్తున్నాడు అనమాట. ఏమని? ఒక రిలేషన్ లేదంటే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని బతకొద్దు. నేను 30 సంవత్సరాల నుంచి క్రిస్టియన్ తెలుసా? దేవుడే అన్నాడు, సో వాట్, నా తల్లిదండ్రులే లెక్క చేయను ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను వెయిటేజ్ ఇచ్చేది వాళ్ళకి కాదు. నేను వెయిటేజ్ ఇచ్చేది ఎవరికయ్యా అంటే నా వాక్యం విని దాని ప్రకారం బ్రతికే వాళ్ళకి.
బ్రదర్ మీకు తెలుసా 15 సంవత్సరాల నుంచి మేము బైబిల్ స్టడీ చేస్తున్నాం, బైబిల్ స్టడీ రన్ చేస్తున్నాం. సో వాట్? నేను 10 సార్లు బైబిల్ చదివాం. సో వాట్? సొంత బ్లడ్ రిలేషన్ కన్నా దేవుడు దాటేసి సొంత కుటుంబాన్ని నెట్టేసి, అరే నువ్వు కావాలరా నాకు అంటున్నాడు. అసలు నువ్వు కావాలి నాకు, వీళ్ళు కాదు, నేను పక్కకి వెళ్ళండి అంటున్నాడు. మీరు రండి నువ్వురా అన్నాడు. సో హీఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ ఫర్ దోస్ హూ ఆర్ ఒబేయింగ్, జస్ట్ నాట్ లిజనింగ్. సో దట్ ఈస్ ద కీ. మనం విని సాటిస్ఫై అయిపోయామంటే దట్స్ ఎ ప్రాబ్లం. మనం ఎటువంటి ఒక అష్యూరెన్స్లో ఉంటామంటే, ఓకే క్రమం తప్పకుండా 2025 అంతా చర్చ్కి వెళ్ళాను, క్రమం తప్పకుండా ఏ పాపం చేయలేదు, క్రమం తప్పకుండా బైబిల్ స్టడీకి వచ్చాను, అమ్మయ్య అని ఒక భరోసాలో ఉండవా? యూజువల్గా ఉంటాం. 2026 కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. కానీ అసలైన పార్ట్లోకి మనం వెళ్ళాం. దేవుడు ఏమన్నా అంటే అసలు కమ్ టు ద ఫస్ట్ ఆల్ఫాబెట్స్ దగ్గర రండి, ఫస్ట్ పాయింట్కి రండి అంటున్నాడు ఆయన. సో ఈజ్ వెరీ క్లియర్. ఏమన్నా అంటే దేవుడు, ఓన్లీ ఒబీడియన్స్ విల్ మేక్ పీపుల్ క్లోజ్ టు మీ. ఒబీడియన్స్ మేక్ యూ క్లోజ్ టు గాడ్. ఓకే, దట్స్ అ పాయింట్. ఒక భక్తుడు ఏమన్నాడంటే, లిజనింగ్ ఈజ్ నాట్ ద బ్లెస్సింగ్, లివింగ్ ఈజ్ ద బ్లెస్సింగ్ అన్నాడు. లిజనింగ్ ఈజ్ నాట్ ద బ్లెస్సింగ్, లివింగ్ ఈజ్ ద బ్లెస్సింగ్. వినటం దీవెన కాదు, వినదాని ప్రకారం బ్రతకటం దీవెన. ఓకే, ఇంకొక ట్రెండీగా ఇంకొక మాట ఏమో రాశారంటే, ఏ పోస్టెడ్ స్క్రిప్చర్ ఈజ్ నాట్ ఒబీడియన్స్. అంటే ఇప్పుడు యూజువల్గా నేను ఎప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను కదా గ్రూప్లో, వీటిలో. ఆయన ఏమన్నా అంటే, పోస్టెడ్ స్క్రిప్చర్ ఈజ్ నాట్ ఒబీడియన్స్. మనం ఏమనుకుంటా, ఎర్లీ మార్నింగ్ లేచిపోయి 4 o'clock 5 o'clock ఫేస్బుక్లో స్క్రిప్చర్ చేస్తే పీపుల్ విల్ స్టార్ట్ థింకింగ్, అబ్బా పొద్దున్న లేచి చదువుకుంటున్నాడు బైబుల్ అంటే మనకు ఒక ఫీలింగ్. వాళ్ళు అనుకున్నారు లేదు తర్వాత సంగతి, మనకు ఒక ఫీలింగ్. ఆయన ఏమంటే అంటే, బాస్ దట్ విల్ నాట్ మేక్ యూ దట్ యు ఆర్ ఒబీడియన్స్ టు ద వర్డ్. అది కాదంట. ఇట్ ఈస్ నాట్ పోస్టెడ్ స్క్రిప్చర్, ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్డ్ స్క్రిప్చర్. ఓకే, పోస్టెడ్ స్క్రిప్చర్ ఈజ్ నాట్ ఒబీడియన్స్, ప్రాక్టీస్డ్ స్క్రిప్చర్ ఈజ్ ఒబీడియన్స్. సో లిజనింగ్ స్క్రిప్చర్ ఈజ్ నాట్ ఒబీడియన్స్, లివింగ్ యాజ్ పర్ ద స్క్రిప్చర్ ఈజ్ ఒబీడియన్స్. చాలా సింపుల్గా. సో మనం ఏంటంటే, ఈ అల్ప సంతోషం ఒకడు ఉంటాడు. మేము వర్క్ చేసే టైంలో వాడికి ఒక పేరు పెట్టేవాళ్ళం, మిస్టర్ అల్పేష్ అనేవాళ్ళం. ఎవడైనా చిన్న వాళ్ళకి ఎగ్జైట్ అయ్యాకో అల్పేష్ అంటాం. అనకూడదు, కానీ చాలా మంది విశ్వాసులు అల్పేష్లు, అల్ప విశ్వాసులు. ఏంటంటే వాడికి ఎగ్జైట్మెంట్ అనమాట. మా నాన్న అంటాడు, నేను ఏదైనా డైట్ చేస్తున్నాను అనుకో, ఆంధ్రులు ఆరంభ సూర్యులు రా అంటాడు. ఏంటి మనం ఏంటంటే ఏదో హడావుడి, ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఫోటోలు పెట్టేస్తాం, ఫేస్బుక్లో అప్డేట్ చేసేస్తాం, ఆ కాన్ఫరెన్స్ విజయవాడ వెళ్దాం, ఆ బ్రదర్ని కలిసాం, ఈ పాస్టర్ గారిని కలిసాం. దట్స్ ఓకే. పాయింట్ ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ అది. వీఆర్ మిస్సింగ్ దట్. సో యాకోబు గారు చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నారు సంఘంతో. ఈరోజు మనకు చూడండి ఎంత యాప్టో. సో దీన్ని మనం గమనించాలి. ఓకే, ఇంకొన్ని మాటలు మనం చూద్దాం. అయితే లిజనింగ్, డూయింగ్ అనుకున్నాం కదా, వీళ్ళిద్దరిలో ఒక డిఫరెన్స్ ఉంటుందంట. కేవలం వినువారు ఏం చేస్తారంటే వింటారు, కానీ విన్నదానికి విధేయత చూపించాలని కోరుకున్నవాడంట పుల్పిట్ నుంచి వచ్చే ప్రతి మాటని చాలా జాగ్రత్తగా వింటాడంట. హీ విల్ ఎంబ్రేస్ ఎవ్రీ వర్డ్. అంటే చాలా ప్రేమగా వాక్యాన్ని అంగీకరించడానికి రెడీ అయ్యి వస్తాడంట వాడు. అంటే ఒక సిద్ధపాటుతోటి దేవుడి ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు, ఆ వాక్యం నాకే కదా అని ఎదురు చూసేటువంటి ఒక తత్వం ఉంటుందంట ఆ వ్యక్తికి. అంటే జస్ట్ లైక్ దట్ రాడు, ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తాడు. ప్రభా నాతో మాట్లాడవా, అరే ఈ వాక్యం నాకే కదా, దీంట్లో అసలు ఏముంది, అరే ఈ అన్న చెప్తున్న మాటలేంటి, ఆ సిస్టర్ చెప్తున్న మాటలేంటి. హీ విల్ వెయిట్ ఫర్ గాడ్స్ వర్డ్. సో వినేవాడిది ఎట్లా ఉంటుంది అంటే, వాడు ఈజ్ ఎ స్పెక్టేటర్. వస్తాడు, వింటాడు, అవసరమైన తల కూడా ఊపుతాడు, యా అంటుంటాడు. కాకపోతే వాడు దాన్ని ఏంటంటే ఆసక్తిగా, కోరికగా తీసుకోడు. అంటే ఒక దాహంతో రాడు. అంటే మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇవి. అంటే మనం చర్చ్కి వెళ్తున్నాం ఎవ్రీ సండే, ఎట్లా వెళ్తున్నాం అంటే వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నామా? దట్స్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్. వేర్ ఈజ్ ద ప్రిపరేషన్? ఆ ప్రిపరేషన్ కావాలి కదా. ఆ ప్రిపరేషన్ లేకపోతే ఏమంటున్నాడంటే ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. నీ జీవితం గందరగోళం ఎందుకు అవుతుందిరా అంటే, నువ్వు పట్టాల మీద లేవు, కంకర రాళ్ళ మీద వెళ్తున్నావు అనుకుంటున్నావు.
సో సండే మనం సెర్మన్స్కి కానీ ఈవెన్ బైబిల్ చదువుకుంటున్నప్పుడు కూడా ఏంటి మన యాటిట్యూడ్స్, ఒక 20 నిమిషాలు చదివేయాలి, ఈ పోర్షన్ కంప్లీట్ చేయాలి. నో, దిస్ ఈజ్ బ్యాడ్. అవి చిన్నప్పుడు ఓకే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఓకే. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, చిన్నపిల్లలు ఏంటంటే ఇప్పుడు ధన్యత ఏజా ఉంది, ఆ ధన్యత తిను అన్నాం అనుకో, లేదా అమ్మ నువ్వు తినిపిస్తాం. బాబు వెళ్ళాడు, అరే ఇది అన్నం తినరా అన్నాను, అమ్మ నాకు తినిపించాను అనుకో. లైక్ వైజ్ మనకు కూడా చిన్నప్పుడు చేసే పనులు ఓకే, పెద్ద అయినా కూడా మనం చేయడం. చిన్నప్పుడు అంటే మనం రక్షణలోకి అప్పుడు వచ్చినప్పుడు ఏంటి మన టాస్క్ ఏంటి, పాస్టర్ గారు కూడా ఏమంటారు, కీప్ రీడింగ్, జస్ట్ చదవండి, మీకు అర్థం కాకుండా చదవండి, కీప్ రీడింగ్. ఎవ్రీడే మీరు రిలీజియస్గా చదవండి, ఒక 20 నిమిషాలు, తప్పేం లేదు, చేయండి. అట్లా ఒక ప్రావర్బ్స్ తీయండి, ఒక సామ్స్ తీయండి. ఇక తెల్లారు లెగిస్తే ప్రావర్బ్స్ 10 సంవత్సరాలు చదువుతా ఉన్న ఒక విశ్వాసం కూడా లేకపోలేదు. వాడు ఎప్పటికి కూడా వాక్యానికి లోబడాలి అనేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండడు. సో ఇవి రెడ్ ఫ్లాగ్స్. ఒకవేళ మనం సండే చర్చ్కి ఒక ప్రాపర్ ప్రిపరేషన్తో వెళ్ళకపోతే దేవుడు దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు దుఃఖపడుతున్నాడు. మన ప్రతి వ్యక్తిత్వాన్ని బట్టి, మన ప్రతి రెస్పాన్స్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. కోపపడితే దుఃఖపడుతున్నాడు, అధికంగా మాట్లాడితే దుఃఖపడుతున్నాడు, టెంపర్ వస్తే దుఃఖపడుతున్నాడు. లైక్ వైజ్ ఆయన ప్రేమించే విధానంలో కూడా ఇప్పుడు జస్ట్ సింపుల్గా చెప్తాను, నా వైఫ్కి నేను ఐ లవ్ యూ చెప్పాలి. ఐ లవ్ యూ అన్నాను అనుకోండి, చెప్పండి. జనరల్ ఒక మనిషే యాక్సెప్ట్ చేయలేడు. సండే రోజు ఏ ప్రిపరేషన్ లేకుండా సమస్తం నీకే ఇస్తావు ప్రభువా, నా జీవితం అంతా నీదే ప్రభువా, ఒక క్షణం కూడా నేను ఉండలేను ప్రభువా, పాట అయిపోయినంటే మళ్ళీ కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాను అనుకో. ఏంది దేవుడు ఏమంటే బెటర్ డోంట్ సింగ్. సో ఈ బేసిక్ థింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. సో వినేవాళ్ళు, దాన్ని ఒబే చేసే వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటంటే వాళ్ళు ఆ ఓపెన్ హార్ట్తో రారు, వాక్యాన్ని ఇష్టంగా స్వీకరించరు. ఎప్పుడైపోద్ది మెసేజ్, ఇక ఆపేస్తే వెళ్ళిపోదాంలే, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సినటువంటి విషయాలు అన్నమాట. ఇక తొందరగా స్టార్ట్ అయితే బాగుండు, ఈడొచ్చి బోరింగ్గా చెప్తాడు, ఇవి కూడా ఉన్నాయి మరి ప్రాబ్లమ్స్. ఫేవరెట్ స్పీకర్ ఎవరు? స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ ఎ మ్యాన్. నువ్వు సిద్ధంగా ఉంటే, ఒక భక్తుడు ఏమంటాడంటే, నేను అనేక సంఘాలకు వెళ్ళాను, నేను 50 సంవత్సరాలు నేను విశ్వాసగా ఉంటున్నాను, చాలా చాలా పెద్ద పెద్ద చర్చెస్కి, మెగా చర్చెస్కి వివిధ దేశాల్లోనే వెళ్ళాను. కానీ ఎందుకో నాకు తెలియదు, కానీ చిన్న చిన్న మారుమూల ప్రాంతాల్లో వాక్యం మీద పెద్ద అవగాహన లేని వాళ్ళు కూర్చొని ఆరాధన చేస్తూ ఉంటే అక్కడ దేవుని సన్నిధిని అనుభవించినంత ఎక్కడ అనుభవించలేదంట. అర్థమైందా? అంటే వి యాక్చువల్లీ లుక్ ఫర్ సమ్ గుడ్ స్పీకర్స్, పెద్ద పెద్ద పేర్లు ఉండాలి, ఆయన వస్తేనే మనం వస్తాం మెసేజ్లకి, ఆయన అంటే అదొక గౌరవం, ఇంకోటి అంటే అంత గౌరవం ఉండదు. అన్ఫార్చునేట్ ఇవన్నీ, ఎందుకంటే మాట్లాడేది ఆయన కాదు కదా, ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్. సో మనం ఆ ప్రాపర్ ప్రిపరేషన్స్ ఉండాలి. ఓకే, అయితే విల్ కమ్ టు ద బెస్ట్ పార్ట్. రెండో పార్ట్ 22nd వర్స్లో ఏముంది చూడండి. వాక్య ప్రకారం ప్రవర్తించు వారన యుద్ధుడు, అంటే విను మాత్రమే కాకుండా. ఓకే, దాని తర్వాత వాక్య ప్రకారం ప్రవర్తించిన వారన యుద్ధుడు, ఎవడైనా వాక్యమును విని వాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే. No, we are still at 22nd verse. 22nd verse చదవండి మళ్ళా. ఓకే, ఇనఫ్. సో బేసికల్గా ఏంటంటే మనకి ఏమర్థం అవుతుందంటే, కేవలం వినేవారిగా ఉంటే ఏం జరుగుతుందంట? మోసం తెచ్చుకోండి. సో నౌ లెట్స్ కమ్ టు సమ్ బేసిక్ అండర్స్టాండింగ్. కెన్ సమ్వన్ డిఫైన్ వాట్ ఈజ్ మోసం? ఏం తెలియనట్టు చేయకండి. మోసం అంటే ఏంటి? మోసం అంటే ఖచ్చితంగా రైట్, మాటిచ్చి తప్పటం. బాగా చెప్పారు. ఒకటి చేస్తాను చేయకపోవటం. ఇంకా ఇంకొకటి, మన అజాగ్రత్త వల్ల, మన అవివేకం వల్ల కూడా మనం మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఇవి కూడా ఉన్నాయి కదా. మోసపోవడానికి ఏముంది? ఎదుటోడు తెలివైనోడు, మనం అతి తక్కువ తెలివి తక్కువ ఉన్నా కూడా అవుతాయి. ఒక విషయం చేయకూడదని తెలుసు, అయినా చేస్తున్నాం. ఓకే, మోసం చేసుకుంటున్నాం.
అది కొన్నిసార్లు ఇతరులకు కూడా నష్టం అవ్వచ్చు. కొన్ని కొన్ని విషయాలు మనం నిర్ణయాలు తీసుకుంటాయి, ఇలా చేయలేదు, కానీ ఆ విషయాల్లో ఒకసారి తక్కువ అది కూడా మన కుటుంబానికి కూడా దాని ఎఫెక్ట్ అవ్వచ్చు. సో సైడ్ ఎఫెక్ట్స్ అది ఎంతైనా అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే వాక్యం చదివి దాని ప్రకారం ఒకరు జీవించకపోతే, ఒకసారి చదవండి తెలుగులో, మీరు అందరూ చూడండి. ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి, వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేస్తారు. అది పాయింట్. మోసం చేయడానికి మనం ఏమనుకున్నాం, రమేష్ నన్ను మోసం చేయాలి, లేదంటే ఆనందం నేను మోసం చేయాలి, సెకండ్ పర్సన్ ఉండాలి మోసంలో. ఇక్కడ ఏంటి తెలుసా, నీకు నువ్వే మోసం చేసుకోవటం పెద్ద ట్రాజడీ అనమాట. ఇది పెద్ద ట్రాజడీ ఏంటంటే సాతాను మోసం చేయట్లా, రెండో వ్యక్తి వచ్చి నన్ను మోసం చేయట్లా, నిన్ను నువ్వే మోసం చేసుకోవటం. వాక్యం విని దాని ప్రకారం జీవించకపోతే అది ఎంత అమాయకత్వం అంటే అసలు నిన్ను నువ్వు మోసం చేసుకోవటం అసలు ఊహించుకోగలవా? ఎవరు మోసం చేయాల్సిందా? సాతాను లేదు కానీ చూడు అసలు ఎంత అన్యాయం అంటే, ఇప్పుడు ఎనిమీ వర్క్ లేదు, రెండో మనిషి వర్క్ లేదు, నీ పనుల్లో ఏంటయ్యా అంటే అసలు నిన్ను ఎలా నువ్వు మోసం చేయాలని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు మరి తెల్లవారులు. ఇప్పుడు ఆలోచించుకోవడం కూడా అవకాశం లేదు, ఎందుకంటే నువ్వే మోసం చేసుకుంటావు. అంటే మన పని ఏంటయ్యా అంటే కేవలం విని వెళ్ళిపోతుంటే మనం ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు మనం ఎక్స్పర్ట్ అవుతున్నాం అనమాట. ఏ విషయంలో? నన్ను నేను మోసం చేసుకోవడానికి. ఇది అసలు ఎంత ట్రాజడీ అంటే అంత ట్రాజడీ. అది ఫూలింగ్ యువర్ సెల్ఫ్. సో మన స్పిరిచువల్ లైఫ్ పాడైపోవడానికి సాతాను కారణం కాదు, భార్య కారణం కాదు, భర్త కారణం కాదు, జాబ్ కారణం కాదు, నా ఆరోగ్యం కారణం కాదు. కానీ మనం ఎన్ని చెప్తాం కదా, నా నిద్ర కారణం కాదు. మన ఆత్మీయ జీవితం ఎదగపోవడానికి కారణం ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు, అది నేనే. ఎప్పుడు కూడా మనం వీఆర్ ఆల్వేస్ రెడీ టు బ్లేమ్ పీపుల్ కదా. ఎందుకు బ్లేమ్ చేస్తామయ్యా అంటే నన్ను నేను కాపాడుకోవటానికి. ఎవడైనా నన్ను ఫూల్ అంటే నేను బాధపడతాను కదా, అందుకని పక్కన అనేసి ఒక నేను సేఫ్. బట్ ఇక్కడ పెద్ద ఫూల్ ఎవడరా అంటే నేనే. ఆత్మీయ జీవితం ఎదలేకపోతున్నా అంటే కారణం నేనే. ఇంతకుముందు కూడా ఒక పదం వాడేది ఏంటంటే ఐ ఆమ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మై ఓన్ డిస్ట్రక్షన్. అంటే నా సిలువ నేనే చెప్పుకుంటాను అన్నమాట తెల్లవారులు. నేను నాశనం ఎలా అవ్వాలనేది నేనే దాని గురించి ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. సో ఒకవేళ కేవలం వినేవారుగా ఉంటే ఈ డిస్ట్రక్షన్లో ఈ మోసంలో పడిపోయే అవకాశం 100% ఉంది. అందుకనే మీరు దయతో అటువంటి మోసంలోకి పడకండి అని అంటున్నాడు అన్నమాట అక్కడ వాక్యం. ఇంకొక షాకింగ్ స్టేట్మెంట్ ఒకటి చూద్దాం. ఇదే జేమ్స్ 1st చాప్టర్ 26th వర్స్ చదవండి. యాకోబు పత్రిక 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఒకవేళ భక్తి గలవాడు అని అనుకుంటే ఏంటంటే వాడి భక్తి వ్యర్థమే. వాడి హృదయాన్ని ఎవరు మోసం చేస్తున్నారు? తానే మోసం చేసుకుంటున్నాడు. మనం ఏమంటామంటే ఈ మధ్య బాగా ఫాల్స్ డాక్టర్లు ఉంది బ్రదర్, అందరూ అబద్ధ ప్రవక్తలు తిరుగుతున్నారు. ఒరే అబద్ధ ప్రవక్త నువ్వే, నీకు తెలియదు, నువ్వు ఎవడో అనుకుంటున్నావు, వాస్తవానికి పెద్ద అబద్ధ ప్రవక్త నువ్వే. విన్నారా? ఎంత ట్రాజడీ చూడండి. మన ఆత్మీయ జీవితం ఎదగపోవడానికి కారణం ఏంటంటే దేవుడికి లోబడకుండా మనం ఆపేసుకోవటం. యాంటీ క్రైస్ట్ వస్తాడంట బ్రదర్, ఒరే బాబు నువ్వే, నువ్వు మోసంలో ఉన్నావు, నీకు తెలియట్లా, నువ్వేదో సైన్స్ కోసం చూస్తున్నావు, నీ లైఫే ఒక పెద్ద సైన్. ఒకరు ఎదగలేకపోతే మనం జయించాలి. ఈ సత్యాలు చిన్న చిన్న సత్యాలు మనం ఏంటంటే అసలు దాని గురించి ఆలోచన లేకుండా ఉన్నాం. మనం ఏమనుకుంటున్నాం అంటే ఎవరి నుంచో తప్పించుకోవాలి, ఎవడో నన్ను మోసం చేస్తాడు, జాగ్రత్తగా ఉండాలి ప్రభా, నేను మోసంలో పడకుండా నన్ను కాపాడంటున్నాం. కానీ నా నుంచి నన్ను కాపాడు ప్రభా అని అడగట్లేదు మనం. అసలు సైతానికి ఏం అవసరం? వాడుకున్న టాలెంటెడ్ నువ్వే ఉన్నావు కదా. ఇంకా యు ఆర్ గివింగ్ హిమ్ ఫ్రీ టైం.
ప్రతిసారి వాడిని బ్లేమ్ చేయండి. అసలు అవకాశం ఆడేస్తున్నాం బాబు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీఈస్ నాట్ బిజీ విత్ అస్. వాళ్ళు ఆల్రెడీ బిజీ ఉన్నారు, మన పని అలా చేస్తారు అనుకుంటారు. వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్. ఒక 10 సంవత్సరాలుగా విశ్వాసిగా బతుకుతూ మన జీవితంలో ఎటువంటి చేంజ్ లేదు. వెన్ ఐ సే చేంజ్, సాధువుగా అయిపోవటం, తెల్ల బట్టలు వేసుకోవటం అది కాదు. ఓకే, సో వీఆర్ లర్నింగ్ కదా ద మెనీ థింగ్స్. మనం ఏంటి అంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం చెప్పేటువంటి వారిగా లోకంలో మనం ఉండాలి. సో అటువంటి అంటే మనం ఏం గమనించాలి, చేంజ్ అంటే ఏంటి? నిజమైనటువంటి ప్రేమ. ఈరోజు కూడా నన్ను మధ్యాహ్నం ఒకరు అడుగుతున్నారు, బ్రదర్ అసలు మీరు అని చాలా కొంచెం సీరియస్ నోట్లో జరుగుతూ ఉంది డిస్కషన్. జరుగుతూ ఉంటే మీరు ఈ బైబిల్ స్టడీ అంటున్నారు, మెన్స్ మీట్ అంటున్నారు, ఆఫీస్ అంటున్నారు, ట్రిప్పులు వెళ్తున్నారు, పిల్లలు ఎట్లా మేనేజ్ చేస్తున్నాను? ట్రిప్పులు అన్నావు చూసా, కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఎంజాయ్ చేసింది ఏమి లేదు, నేను వెళ్ళింది ఆఫీస్ పని మీద. ఐ సెడ్ నేను నాకు తెలుస్తుంది కొంచెం వర్క్ ఎక్కువ ఉందని, బట్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్. నేను ఒక మాట ఏం చెప్పారంటే, బ్రదర్ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఓకే, గ్రాటిట్యూడ్ దేని గురించి? గ్రాటిట్యూడ్ అంటే పాపంలో ఉన్న నన్ను బయటికి తీసుకురావటం, సువార్త నా దాకా రావటం. నా దాకా రావాల్సిన అవసరం ఏముంది? సువార్త నాకు రావటం ఏంటి? దేవుడు నా కోసం చనిపోవటం ఏంటి? పాడైపోయిన నా జీవితాన్ని దేవుడు బాగు చేయడం ఏంటి? దీంట్లోంచి వచ్చినటువంటి ఆ గ్రాటిట్యూడ్ ద్వారా చేసే పని బ్రదర్ అన్నట్టుగా చెప్పారు. అటువంటి ఛాయలు ఒకవేళ మన లైఫ్లో లేవనుకోండి, ఇట్స్ అ ప్రాబ్లం. ఇంకా నా లైఫ్, నా స్పిరిచువల్ లైఫ్, నా ఫ్యామిలీ నేనే అంటూ బతికేస్తున్నాం అనుకోండి, రెడ్ ఫ్లాగ్ అది. మనం దేవుడి కోసం, దేవుడి రాజ్యం కోసం టైం ఇవ్వటం అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే బైబిల్ చదువుకోవాలి, పొద్దున్న లేచి ప్రార్థన చేయాలి, గొడవ పడకూడదు, కోపం తెచ్చుకోకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే మోసం చేసుకునేటువంటి ప్రక్రియలో భాగాలు ఇవన్నీ. నీకోసం నా కోసం దేవుడు ఏమో ప్రాణం పెట్టాలి, నువ్వు నేనేమో ఏసీ చేసుకొని పడుకోవాలి. ఎంత స్వార్థం కదా. కొంతమంది ఫ్యామిలీస్ ఏమో వాళ్ళ కుటుంబాలను వదిలేసి చక్కగా 16 degrees ఉండేటువంటి దేశాలు, స్విట్జర్లాండ్, ప్యారిస్లు, రష్యాలు, జర్మనీలు, అవి వదిలేసి మురికి కాలువలకి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేని ఇండియాలోకి వచ్చేసేయాలి పిల్లల్ని వేసుకొని. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటావు. ఇవన్నీ ఏంటంటే సువార్త అర్థం కాని అప్పుడు వచ్చేటువంటి అవుట్పుట్స్ అనమాట. వాళ్ళకి అర్థమైన సువార్త మనకి ఇంకా అర్థం కాలే. సో వెన్ ఐ సే దట్ చేంజ్ మనలో ఉండాలంటే ఈ కింగ్డమ్ బర్డన్ అంటే కొన్ని బర్డన్స్ ఎట్లా అంటే మనకు తెలియదు వాస్తవానికి, ఈవెన్ నాకు తెలియదు. వై ఆర్ వి నాట్ బాదర్డ్ అబౌట్ సమ్వన్ హూ ఈజ్ స్లీపింగ్ వితౌట్ ఎ మీల్? గమనించండి, అసలు మనకుందా కన్సర్న్? అటువైపు మనం ఆలోచించాలి. కొంతమంది చదువుకోవడానికి కష్టపడుతున్నారు, ఫీజులు లేక పిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు. కొంతమందికి మేనర్స్ లేదు, కొన్ని కాపురాలు పోతున్నాయి, కొంతమంది చంపుతున్నారు. ఈ ఇష్యూస్ మీద మనకు అసలు దృష్టి వెళ్తుందా? వాటి మీద భారం ఉందని, నాకెందుకు బ్రదర్, నాదే బాగాలేదు పరిస్థితి అంటే అట్లా నడవదు. సో దిస్ లాట్ దట్ వీ కెన్ డూ అపార్ట్ ఫ్రమ్ వాట్ వీఆర్ డూయింగ్ రిలీజియస్లీ. సో ఆ థాట్ ప్రాసెస్లోకి మనం రావాలి, దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఓకే, విల్ గో బ్యాక్ టు ద బేసిక్ ఫస్ట్ పాయింట్. సో ఎవరో పుల్పిట్ మీద కూర్చొని రాంగ్ టీచింగ్లోకి నడిపించినంత మాత్రాన మనం వాళ్ళ వల్ల మన ఆత్మీయ జీవితం పాడైపోయిందంటాం పెద్ద తప్పు అన్న విషయం మనకు తెలుస్తుంది. ఫాల్స్ ప్రీచర్స్ అది. సో మనమే అంటాం కంటే, సో సెల్ఫ్ డిసెప్షన్ అనేది డేంజరస్ డిసెప్షన్. అంటే మోసాల్లో అతిపెద్ద మోసం, మోసగాళ్ళకి మోసగాడు ఎవడయ్యా అంటే మనమే. ఓకే, సో డిసెప్షన్, మోసం చేయడం, సాతాను చేసే మోసం ఒకటి, ఫ్రెండ్స్ చేసే మోసం ఒకటి, సొంతలు చేసే మోసం ఒకటి. ఇవన్నిటిని మనం పసిగట్టగలం, మనం యుద్ధం కూడా చేయగలం వాళ్ళతో కావాలంటే. కానీ మన మీద మనం యుద్ధం చేసుకోవడం అనేదే పెద్ద విషయం. అందుకే దేవుడు ఏమన్నా అంటే డినై యువర్ సెల్ఫ్ అన్నాడు. ఆయన ఫస్ట్లోనే చెప్పాడు, మనకు అర్థం కాలే, డినై యువర్ సెల్ఫ్. సో డినై యువర్ సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎలా డిసీవ్ అయిపోతాం అనేది కూడా 1-2 పాయింట్లు చూద్దాం. ఎవరైనా చెప్తారా? సో ఇప్పుడు నేను మాట్లాడిన దాని మీద డిసెప్షన్, దాని యొక్క ఛాయలు, మనం ఎలా సెల్ఫ్ సాటిస్ఫైడ్ అయిపోతాం చెప్తారా?
ఓకే. దేవుడు ఇంకో అవకాశం ఇస్తాడు. మన దేవుడే కదా. అంటే ఎగ్జాంపుల్, ఈరోజు ఫంక్షన్కి వెళ్ళి వస్తాము, బాగా తిన్నాము, మంచిగా తిని ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది, 12:30 అయింది. ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలి. ఏం చేస్తాం? బైబిల్ చదవం. లేట్ అయిపోయింది కదా, వేరొకటి మమ్మీ ప్రేయర్ చేసి ఇంట్లో సైడ్ చెప్తుంది, వేరొకటి చేసేయి, ప్రేయర్ చేసేయి, లేట్ అయిపోయింది కదా. దేవుడు ఏం కాదు, అంటే నథింగ్ బట్ అంటే మనం చేయాల్సిన అన్నీ చేసినాం. దేవుని దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఒక 10 minutes వాకింగ్ చదవడానికి మనకి ఏంటంటే చాలా లేట్ అయిపోయింది, పొద్దునే లేవాలి. Yeah, that's one point, but again we are going back to that religious activity. I'm talking about రియల్ లైఫ్. అంటే మనం ఏమవుతుంది తెలుసా, మళ్ళీ కూడా అక్కడ కూడా ఏమవుతుందంటే ఆ ప్రేయర్ చేసుకుని ఎక్కువసేపు ప్రేయర్ చేసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అది మోసం, అది మోసం, అది మోసం అని కూడా మనం గ్రహించట్లా. మనం ఏమనుకుంటున్నాం, సడన్గా ఆరాధన జరుగుతూ ఉంటుంది, ఆరాధనలో మంచి మ్యూజిక్ జరుగుతూ ఉంటుంది, నీ లైఫ్లో జరిగే ఒక సిచ్యువేషన్ తగినటువంటి ఒక చిన్న లిరిక్ ఒకటి నడుస్తూ ఉంటుంది. ఇవన్నిటి కాంబినేషన్లో నువ్వు ఎక్కడో ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి చిన్నగా ఏడుస్తావు, నువ్వు ఫుల్ సాటిస్ఫైడ్. ఈరోజు నేను చేసినట్టుగా ఆరాధన ఎవరు చేయలేదు అంట. మోసం, మోసం, అది మోసం. ఎవరో వాక్యం బాగా చెప్తున్నారు, చాలా ప్రాపర్గా నోట్స్ రాసుకున్నావు, చాలా పద్ధతిగా విన్నావు, ఈరోజు చాలా రోజులతో వాక్యం విన్నా అనుకుంటారు సార్, అది మోసం, మోసమే అన్నీ. అది ఆ విషయం మనం గమనించాలి. మళ్ళీ మనం అరగంట ప్రేయర్ చేసుకున్నాం, పావుగంట పాటలు పాడాం, ఇవన్నీ అంటే ఇది మోసమే. మళ్ళీ అసలు లైఫ్ అప్లికేషన్ లేకుండా నువ్వు ఎంతగానో విన్నా కూడా, ఇంకొకరు ఏమన్నారు తెలుసా, ఈ విషయాన్ని బాగానండి, డెవిల్ ఈజ్ ద బెస్ట్ థియాలజియన్ ఇన్ ద వరల్డ్, యట్ హీ ఈజ్ డెవిల్ అన్నాడు. Saturn is the best theologian in the world, yet he is Saturn అన్నాడు. వాక్యం బాగా తెలిసినంత మాత్రాన నీతిమంతులు అయిపోతారు అనుకుంటే సాటర్న్ ఎప్పుడో నీతిమంతులు అవ్వాలి. మనందరికన్నా పెద్ద పెద్ద బెస్ట్ థియాలజీ కన్నా ఎక్కువ థియాలజియన్ ఆయన సాటర్న్కి, యట్ హీ రిమైండ్ సాటర్న్. సో మనం వాటి మీద పారామీటర్స్ చేసుకోవద్దు, అలా అని చెప్పి చేయొద్దని కాదు. వాక్యం ఎంతగా చదివేస్తున్నాం, ఎంతగా సంఘానికి వెళ్ళిపోతున్నాం, ఎంతగా బైబిల్ స్టడీ చేసేస్తున్నాం, అరే ఇన్ని కోర్సెస్ చేస్తాం, ఇన్ని సర్టిఫికేట్స్ వచ్చేసినాయి, 15 ఏళ్ళ నుంచి నేను బిలీవర్ని, 15 ఏళ్ళ నుంచి నేను మా భార్యను కొట్టలేదు, 15 ఏళ్ళ నుంచి నేను సిగరెట్ తాగట్లేదు, నేను పాత జీవితంలో అలవాట్లని నేను మానేసి కొత్తగా ఏం జరిగింది తెలుసా, బేసికల్గా ఇంతకు ముందు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ మానేసి ఇప్పుడు నువ్వు బతుకుతున్నావు అంటే బేసికల్ యూఆర్ సేవింగ్ మనీ. ఇంతకుముందు నువ్వు పిచ్చి పిచ్చి ఆటలు ఖర్చు పెట్టేవాడివి, ఇప్పుడు అవి సేవ్ చేస్తున్నావు, దానికన్నా పెద్దగా ఏం జరగలా. అలా ఒకవేళ మనం అనుకుంటే సాటిస్ఫై అయినా కూడా డిసెప్షనే. ఆ డిసెప్షన్ నుంచి బయటికి రానని చెప్తున్నాను ఆయన యాకోబులో. మనం కేవలం విని ఫ్యామిలీ ప్రేయర్లు చేసుకొని పద్ధతిగా ప్రాపర్ క్రిస్టియన్గా బ్రతికితే, అక్కడే మనం సాటిస్ఫై అయిపోతే, యు ఆర్ బ్లడీ ఇన్ ఎ డిసెప్షన్. అది పాయింట్. సో యా, దట్ వీ విల్ లెర్న్. ఓవర్కమ్ ఈజ్ వెరీ సింపుల్. We have to admit that we are in deception and we have to seek the Lord and we have to start working on obeying the word. Akkada we have to rate ourselves. Obeying the word వ్యక్తిగతంగా మనకు తెలుసు కాబట్టి, దేవుడు deny yourself అన్నాడు. How much do you rate yourself? That's where the point is. సో ఆ ఏరియా బట్టి మనం ఎంతగా దేవుడికి ఒబే అవుతున్నాం. మా నాన్న పాలు ప్యాకెట్ తెమ్మన్నాడు, ఎస్ డాడీ అని చెప్పి గట్టిగా అరిసి తలూపి ఓకే డాడీ థ్యాంక్ యూ అని చెప్పన్నా, కూర్చున్నాను, నేనేం చేయాల, జీరో. మంచి గొప్ప ఆరాధన జరిగింది, గొప్ప వర్షిప్ జరిగింది, మెసేజ్ అన్నాం, అందరు ముందుకు రండి, ఎవరెవరు లైఫ్ సబ్మిట్ చేస్తున్నారు అన్నట్టు ముందుకు వెళ్ళిపోయాం, చేతులు ఎత్తాం, పాటలు పాడాం, గట్టిగా అరిసాం, ఏడిచాం కూడా. సో ఐ సబ్మిట్ లార్డ్ అన్నాం. బయటకు వచ్చినాక నా లైఫ్ నేనే బతుకుతున్నా. మోసం. సో ఈ మోసాల్లోంచి మనం బయటికి రావాలి. ఒబీడియన్స్ ఈజ్ ద కీ. దేవుడు ఏం అడుగుతున్నాడంటే మీ అర్పణలు కాదురా బాబు నాకు కావాల్సింది, నాకు కావాల్సింది విధేయత.
హీఈస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ టర్మ్స్. సో మనం ఆ విషయాన్ని గమనించాలి. సో అలా ఓన్లీ హియరింగ్ ఓన్లీ వినటం, లిజనింగ్ అనుకుంటా వెళ్తే వీఆర్ ఇన్ ద డిసెప్షన్ అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఓకే, సో కొన్ని రెఫరెన్సెస్ చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఇలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎలా డీల్ చేస్తాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త మనందరికీ పరిచయమైనటువంటి ప్యాసేజే. మాథ్యూ చాప్టర్ 7 verse 21 to 26 is the context. ఫస్ట్ వర్స్ చదివినండి మీకు అందరికి తెలిసిపోద్ది, ఎందుకంటే మీరు కూడా చక్కగా వీళ్ళందరూ లిజనర్స్. వీళ్ళందరూ ఎవరు? లిజనర్స్. వీళ్ళు అవాక్ అవుతున్నారు అనమాట. దేవుడు ఏంటి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వీళ్ళందరూ ప్రభు అంటే ఏంటి? లార్డ్. పదం మాట్లాడుతున్నారు తప్ప ఎప్పుడు వాళ్ళు లోబడలేదు. సో మన కీ వర్సెస్ 21, 24 కూడా చూద్దాం. 24th ఒక కీ వర్స్. 24 చదవండి బ్రదర్. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును పండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటుంది. ఏంటంటే మాటలు విని వాటి ప్రకారం చేసిన వాడు మాత్రమే దేవుడికి పరిచయం. ఓకేనా? పైన మనం 21వ వచనం నుంచి చూస్తే వాళ్ళు ఏం చేశారంట? ప్రభు అని మా ప్రభు అని పిలుస్తా వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేశారంట, ఎన్నో కార్యాలు చేశారంట, ఎన్నో మినిస్ట్రీలు చేశారు, ఎన్నో చర్చిలు కట్టారు, ఎన్నో యూత్ మీటింగ్లు చేశారు, ఎన్నో బైబిల్ స్టడీ ప్రోగ్రామ్స్ చేశారు. అదేంటి ప్రభా మీకు తెలీదా అని అడుగుతున్నారు ఒక టైంలో. నేను ప్రకాష్ని, నేను రమేష్ని అంటున్నారు. దేవుడు ఏమంటే హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎవరు అంటున్నాడు ఆయన. దేవుడికి అరే నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదా అంటున్నాడు ఆయన. వీళ్ళు ఏం చేస్తున్నారు? 45 సంవత్సరాల నుంచి మినిస్ట్రీలో ఉన్నామని చెప్తున్నారు అందరికి. 15 ఏళ్ళ నుంచి మేము క్రిస్టియన్స్ అంటున్నాం, 5 ఏళ్ళ నుంచి మేము విస్తృతంగా కొన్ని కాన్ఫరెన్స్లు చేస్తున్నాం అంటున్నాం. దేవుడు ఏమంటే ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ అంటున్నాడు ఆయన. అంటూ ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పిన మాట ఏంటంటే నా మాటల ప్రకారం 24th వర్స్ చదవండి. అండ్ ఐ హ్యావ్ గాట్ ఎ డిఫరెంట్ వర్షన్ యాక్చువల్లీ. కాబట్టి మాటలు విని దాని ప్రకారం చేయవాడే వాడు మాత్రమే ఈ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రదర్స్. మనం ఈరోజు నేర్చుకుంది ఒకటే పాయింట్ ఏంటరా అంటే వినటంలో ఏమీ లేదు మజా. విని దాని ప్రకారం జీవించినప్పుడే. జీవించు ప్రతివారు తన కొరకు కాక తన కొరకు శిలువలో మరణించి తిరిగి లేచిన క్రీస్తు కొరకు. విను ప్రతివారు అంటలేదు అక్కడ, జీవించు ప్రతివారు అంటున్నారు. సో దట్స్ అ పాయింట్. సో అనదర్ వర్స్ చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం. చూసారా? 15వ అధ్యాయం 8-9 వచనాలు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయము వారు దూరముగా ఉన్నది. చాలు, మనకి బాగా తెలిసిన రెఫరెన్సే కదా. ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి కూడా దేవుని యొక్క మేజర్ కన్సర్న్ టువర్డ్స్ హిస్ పీపుల్ ఏంటంటే పెదాలతో దేవుని ఆరాధిస్తున్నారు. పెదాలతో ఏమంటున్నారంటే ప్రభువా అంటున్నారు. పెదాలతో దేవా నువ్వే నాకు కావాలి, నువ్వే నా ప్రాణం, నువ్వే నా లైఫ్ అంటున్నారు. కానీ హృదయం మాత్రం దేవుడి దగ్గర చాలా దూరం అట. ఎంత అన్యాయం చూడండి. సొంత భార్యకో సొంత భర్తకో మనం అలా చేస్తేనే మనం యాక్సెప్ట్ చేయలేం కదా. అంటే ముందేమో చాలా గౌరవంగా భార్యని అసలు మనం ఎక్కడ కందిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటా ఆమెను చీట్ చేయటం ఎంత అన్యాయం తెలుసా? ఎంత క్రేజీ మోసం తెలుసా అది. వాడంత డేంజర్ క్యాండిడేట్ ఇంకోటి ఉండడు. అవునా కదా? అంటే పైకేమో చాలా ప్రేమగా చూస్తున్నాం, భార్య అంటే అసలు ఎంతో ప్రేమను కనబరుస్తున్నాం, కానీ మనం సరైన రిలేషన్లో లేకుండా తప్పు చేయటం, అలాంటి ఒక పని మనం చేస్తున్నాం అంటున్న వాక్యం. మీ హృదయం దేవుడికి దూరంగా ఉండి పెదాలతో మాత్రం ప్రభువా అంటే యు ఆర్ అబ్యూజింగ్ ద రిలేషన్షిప్ విత్ ద లార్డ్. ఆ రిలేషన్ యొక్క విధానం పాడు చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ విషయం మనం గమనించాలి. ఈ వాక్యం మనం జస్ట్ ఆ వర్స్ మాట్లాడి మనం నెక్స్ట్ వర్స్కి వెళ్ళొచ్చు, కానీ బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వై ఆర్ వీ కమింగ్ టు బైబిల్ స్టడీ.
వై ఆర్ యూ గోయింగ్ టు చర్చ్? బ్లెస్సింగ్ కోసమా? దీవెన కోసమా? అసలు ఆ పాయింట్లో అంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు బేసిక్స్. అసలు రక్షణ మనకు అర్థం కాల, స్వార్థ అర్థం కాల. ఎవరైనా దేవుడు ఎవరు? నీకోసం నా కోసం ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏంటి? నేనెందుకు రక్షణలోకి వచ్చాను? ఇవన్నీ గమనించాలి. అసలు ఇలాంటి ఆలోచన లేకుండా క్రైస్తవుడికి బతికేస్తున్నాం అంటే బహుశా నువ్వు క్రైస్తవుడు కాదేమో అనుకున్నావు అంతే. యూ హ్యావ్ టు చెక్. అక్కడ మత్తయి సువార్త అదే చూస్తున్నాం. ప్రభు అంటే హలో ఎవరు మీరు అంటున్నాడు ఆయన. ఎవరు బాబు? నువ్వు మా మహాసభలు చేసినావు, ఉద్యోగ సభలు చేసినావు, క్రిస్మస్ అప్పుడు మేము అసలు మా ఊరంతా మేమే చేసేది, ఫ్లెక్సీలు పెట్టేది మేమే, అనౌన్స్మెంట్లు చేసేది మేమే, మెసేజ్ చెప్పేది మేమే, స్పెషల్ స్పీకర్లు చూసుకునేది మేమే అంటే అసలు మీరెవరు నాకు తెలియదు అంటాడు ఆయన. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మనం ఎన్ని చేయకపోయినా పర్లా, ఆయనతో వ్యక్తిగతంగా మనం కొంచెం పర్సనల్గా చూసుకుంటే చాలు. అసలు ఎవరు ఆయన సంబంధులు ఎవరో చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఒక 10 నిమిషాలు మాట్లాడి దెన్ ఐ క్లోజ్. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఇది మాకు తెలుసు, ఈ లైన్ మాకు తెలుసు, ఈ వాక్యం మనం నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. చూసారా ఆయన ఏమన్నా అంటే నేను ఆజ్ఞాపించిన మాటలు మీరు ఒకవేళ వినిన ఎడల అట్లా. హీఈస్ క్లియర్, హీస్ టర్మ్స్ ఆర్ వెరీ క్లియర్. ఆయన ఏమన్నా అంటే నేను దేవాది దేవుణ్ణి, అత్యంత పరిశుద్ధుణ్ణి, అయినా కూడా మురికి పెట్టిన నీ చెయ్యి నేను కలిపి నీ చెయ్యి పట్టుకుని నేను హగ్ చేసుకుంటా అంటున్నాడు. ఐ వాంటెడ్ టు మేక్ యూ యాజ్ అ ఫ్రెండ్. ఎప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం ప్రవర్తించినప్పుడు, చేసినప్పుడు, వినినప్పుడు కాదు. గమనించండి, ఒకవేళ నిజంగానే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, సీఎం గారు, ఇట్లా కింద హోటల్లోంచి వెళ్తున్నారు, సడన్గా గారి ప్రకాష్ కిందకు రా అని అనుకోండి, ఎంత గొప్ప. అసలు నిజంగా ఐ ఫీల్ గ్రేట్ కదా. కొంతమంది చర్చ్ ముందు పిలిచారనుకోండి, ప్రకాష్ సీఎం పర్సనల్. దేవుడు ఏమన్నా అంటే ఐ విల్ కాల్ యూ యాజ్ ఎ ఫ్రెండ్ అంటున్నాడు. దేవుడు యొక్క గొప్పతనం ఏంటంటే తెలుసా? దేవుడి గొప్పతనం ఏంటంటే ప్రపంచం మొత్తంలో ఉన్న సముద్రాన్ని తీసుకొచ్చి వాటర్ బాటిల్ పెడతారట. కావాలంటే సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ కూడా వాటర్ బాటిల్ పట్టేట్టుగా చేయగలడట. అవసరమైతే ఆ సముద్రాన్ని ఒక మాటతో ఆవిరి కూడా చేయగలడట. ఆయన గొప్పతనం ఎంత అని చెప్పగలం? సేనలకు అధిపతి. ఆయన ఏమంటాడంటే యువర్ మై ఫ్రెండ్ అంటున్నాడు ఆయన. అసలు ఎంత గొప్ప ప్రివిలేజ్ కదా. అసలు ఆ ప్రివిలేజ్ గురించి మనం ఆలోచించకుండా, దాని గురించి ఆలోచన లేకుండా, వాళ్ళ గురించి మనకు తపన లేకుండా మనం బతికేస్తాం అనుకోండి, యూఆర్ ఇన్ డిసెప్షన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో వాక్యం ప్రతి ఆదివారం విన్న వారు నాకు స్నేహితులు అవుతారని అంటలా, దాని ప్రకారం జీవించిన వాళ్ళు స్నేహితులు అవుతారంట. యా బ్రదర్ ప్లీజ్. టాపిక్ చేశారు కాబట్టి నేను డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి ముందునే చెప్తాను. ఎవ్రీడే లాస్ట్ 3 months నుంచి ఎవ్రీడే అలాగే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడ చూస్తుంటా ఫుల్ హంగామా ఉంటుంది. ఆ రోడ్ ఇచ్చేవాళ్ళ బ్యారికేడ్స్ ఉంటే అక్కడ బ్యారికేడ్స్ ఉంటే హెవీ వెహికల్స్ రావు. 150 పోలీస్ ఉంటారు ఎనీ టైం 24/7. ఎప్పుడైనా 150 పోలీసులు ఉండాల్సింది. దాంట్లో డిఎస్పీ ఉంటాడు, డిఎస్పీ ఉంటాడు, అందరూ ఉంటారు. అంటే అంత ఇంపార్టెంట్ అది టు గివ్ ఎ సెక్యూరిటీ. ఆయన ఒక రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఈ దేశంలో. అప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అసలు కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అంటే అసలు మనకి అర్థమైందా అని అనిపిస్తుంది. ఈ జస్ట్ వన్ చీఫ్ మినిస్టర్ ఒక్క లెటర్ రాహుల్ గాంధీ పంపిస్తే తెల్లారి వేరేవాడు అయిపోతుంది సీఎం వాళ్ళ పార్టీలో. బయట 4 కార్లు ఉంటాయి ఇట్లా, అప్పటి నుంచి ఇట్లా డౌన్ కి మర్సిడీస్ బెంజ్, BMW ఇట్లా 4-5 ఉంటాయి. ఒక రాజస్థాన్ అనమాట ఏరియా అంతా చూస్తే సీఎంస్ హౌస్ అని. అక్కడ ఇద్దరిని కూడా మాట్లాడినవారు ప్రోటోకాల్. ఎవ్రీడే ఆ రోడ్ లో వెళ్ళినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది, మనకి ఏమర్థమైంది అని చెప్పి. దీస్ ఆల్ ఆర్ అంటే మనకు వాక్యం అర్థమయ్యే కొందుకి లాస్ట్ టైం కూడా అన్న అంటా ఉన్నాడు, ఇవన్నీ కూడా థియలాజికల్ అప్రోచ్ అంట. అంటే వీ విల్ సీ ఇన్ దోస్ లెన్స్. నిజమే కదా. బట్ మనం ఏంటి, మనకు డైరెక్ట్ యాక్సెస్. అబ్బా ఫాదర్ అన్న వెంటనే దేవుడు టెల్ మీ అంటాడు.
సో అంత గొప్ప కృప. మనం దాన్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించడం ఎంత మోసం అంటే అది చాలా పెద్ద మోసం అది. సో మనం వాక్యం వింటున్నప్పుడు మన హృదయాల్లో చలనం రావట్లేదు అంటే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఎర్త్లీ థింగ్స్, సెటిల్మెంట్, బ్లెస్సింగ్స్ అనుకుంటే కూడా ప్రాబ్లం. సో అవన్నీ మనం గమనించాలి. సో ఇంకొకటి 2 వర్సెస్ మనం చూద్దాం. ఇప్పుడు అంటే ఈ ఒరిజినల్ లాంగ్వేజ్లో ఈ వాక్య ప్రకారం ప్రవర్తించడం అన్నప్పుడు దానికి ఒక మాట ఏం మాట్లాడారంటే మూల భాషలో చేయుచుండుట అంటే కంటిన్యూస్ టెన్స్ వాడారు. ఒబీడియన్స్ అంటే ఏంటంటే ఇట్ కీప్స్ ఆన్ డూయింగ్, అది రెగ్యులర్గా చేసే ఒక క్రియ. జస్ట్ అట్లా ఒక వర్స్ మనం విని దాన్ని ఏదో అప్లై చేసి వదిలిపెట్టేది కాదు. సో దట్ విల్ బికమ్ అవర్ లైఫ్ స్టైల్. ఓకే, అయితే పాత నిబంధనలో మనం కొంతమంది వ్యక్తులను చూస్తాం. పరిసయ్యులకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? సమాజ మందిరంలో అందరూ కనబడలేదు. తమ్ముడు ఫామ్ ఉన్నాడు, కరెక్ట్ మాట. థ్యాంక్ యూ బాబీ. ఇంకా అదే అంటే వాళ్ళు చేసే క్రియలు ఏంటి? ఓకే ఓకే ఓకే, అయ్యి ఆ పాయింట్స్ కావాలి. ఇప్పుడు తమ్ముడు చెప్పాడు ఒక పాయింట్. వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ కనబడేటట్టు ప్రేయర్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే రిలీజియస్గా కనబడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రిలీజియస్గా కనబడతారు, కొంచెం దూరంగా ఉంటారు, కనిపించిన షాలోమ్ ప్రైజ్ లాడ్ అంటూ ఉంటారు. అంటే వాళ్ళు కొంచెం స్పెషల్ పీపుల్, దే డోంట్ మింగిల్. ప్రెషస్, చాలా రిలీజియస్, మాకు వాక్యం తెలుసు ఇట్లా. అయితే ఈ పాయింట్లో స్టడీ చేస్తున్నప్పుడు ఒక కామెంటేటర్ ఏమన్నాడంటే కేవలం వినేవారు, దే ఆర్ మోడర్న్ ఫారిసీస్ అన్నాడు ఆయన. ఓకే, ఈ రోజు పరిచయాలు ఎవరయ్యా అంటే మీరే అంటున్నాడు ఆయన. అదేంటి అంత పెద్ద మాట అంటున్నారంటే, అరే సంఘానికి వెళ్తున్నారు, తలుపుతున్నారు, అందరికి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటున్నారు, బ్రదర్ మా ఇంటికి హౌస్ విజిటింగ్ రండి అంటున్నారు, బ్రదర్ మీకోసం ప్రేయర్ చేస్తున్నాం బ్రదర్ అంటున్నారు. అన్నీ మీరు అసలు ఆత్మీయమైనటువంటి భాష మాట్లాడుతున్నారు, రిలీజియస్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. కానీ దేవుడికి, మీ హృదయం దేవుడికి దూరంగా ఉంది. వాక్యం మీరు వింటున్నారు కానీ చేయట్లేదు. పరిశీలకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే వాళ్ళు ఏది చేయరు కానీ చేయమని చెప్తా ఉంటారు అనమాట. చేయరు బేసికల్గా, నాలాగా బేసిక్గా చెప్తా ఉంటారు వాళ్ళు. అన్ని అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇదేం చేయడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా వాళ్ళని? చూడండి ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఐ థింక్ ఐ విల్ క్లోజ్ విత్ లాస్ట్ 2 verses. మత్తయి సువార్త 23వ అధ్యాయం. వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. 27, 28 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఆగండి, ఎవరో శాస్త్రులు, వీళ్ళు వింటారు కానీ ఒబే చేయరు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వాళ్ళు పరిశీలుగా దేవుని మందిరంలో ఉండేటువంటి వారుగా అందరి ముందు గౌరవాన్ని పొందుకుంటా ఉంటారు. దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళని ఏమంటున్నాడంటే దేవుడు వాక్యం విన్న వాళ్ళని ఏమంటున్నాడు? యు ఆర్ మై ఫ్రెండ్ అంటున్నాడు, స్నేహితులు అంటున్నాడు. చూడండి అసలు ఎంత డిఫరెన్స్. వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారంతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. చూసారా, దేవుడు ఏమన్నాడంటే వైట్ వాష్ స్టోన్స్ అంటే బయటికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ దాన్ని తవ్వి చూస్తే ఏముంటుంది అంటే దుర్వాసన. చచ్చిపోయిన శవం నుంచి ఏమొస్తుంది గమనించిన, 1 గంట అయితేనే ఉండలేం. వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించకపోతే దేవుని దృష్టికి మనం అలా కనబడుతున్నమాట. దేవుడు ఏమన్నాడంటే హిపోక్రైట్ అంటున్నాడు ఆయన. అంటే ఏదైనా ఏరియాలో మన లైఫ్ ఒకవేళ అలా ఉంటే యూ నీడ్ టు బి రియల్లీ కేర్ఫుల్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రూమ్లో స్టింకీ స్మెల్ వచ్చే సాక్స్ వేసుకుని ఎవరైనా వస్తే మిగతా వాళ్ళు ఉండగలమా? దేవుడి దగ్గరికి మనం సరైనటువంటి ఆత్మీయ స్థితి లేకుండా, హృదయ శుద్ధి లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళగలిగితే మోసం చేసుకున్నాడు. ఏమని? నేనేదో దేవుడి దగ్గర టైం స్పెండ్ చేస్తాను అనుకుంటున్నాడు.
So it is very important for us to cleanse ourselves every day as we go into prayer. Why do we say, Lord, please forgive our sins? Just like that, chepte that there is no point. Because God, you are holy, I am unholy. You are righteous, I am unrighteous. I am a sinful man. My thoughts are bad. నీ ముందుకు వచ్చే స్థాయి నాది కాదు. I can't trouble you. Please forgive me, accept me. ఒకవేళ సరైన ఇంటెంట్ తోటి ఈ పదాలు మాట్లాడకపోతే ఏం చేస్తున్నట్టు వాడు? లిటరల్గా వాడిని మోసం చేసుకుంటున్నాడు. యాజ్ ఇఫ్ ఈజ్ ప్రేయింగ్, యాజ్ ఇఫ్ ఈజ్ గోయింగ్ ఇన్ టు వర్షిప్ విత్ సమ్ గుడ్ హార్ట్ ప్రిపరేషన్. ఉత్తిన పైన ప్రేయర్ చేసేటోడు అందరూ చేసేది ఏంటంటే వాడిని వాడు మోసం చేసుకుంటాడు. నేను టైం అయిపోతుంది, కళ్ళు మూసుకు ప్రేయర్ చేస్తాను. ఎందుకు చేయపోదురా, వెళ్ళిపోరు నువ్వు. నేను బయటకు వెళ్ళిపోయే ముందు అన్ని రెడీ అయిపోతాయి, అన్ని పెట్టుకుంటారు, చిన్న ప్రేయర్ చేసుకుని వెళ్దాం. ఇవన్నీ ఎందుకు చేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట వాడికి. చేసుకున్నాం, దేవుడికి అప్పచెప్పామన్నీ. ఎక్కడికి వెళ్ళాలి ఇడిదే ప్లాన్ ఉంటుంది, షెడ్యూల్ అంతా ఇడిదే, ఏం చేయాలో తెలుసు. అంటే దేవుని యొక్క స్థాయిని తగ్గించేసి చేసే పనులు, నీ కంఫర్ట్ కోసం నా కంఫర్ట్ కోసం చేసే పనులు, ఇలాంటి పనులన్నీ కూడా వాక్యం చాలా స్పష్టంగా ఏమంటుందంటే, బిగ్ నో, ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. దేవుడికి మీరు ఎవరో తెలియదు. దో యు ఆర్ గోయింగ్ టు చర్చ్, దో యూ హ్యావ్ మెంబర్షిప్, దో యు ఆర్ పార్ట్ ఆఫ్ చర్చ్ ఫ్రమ్ లాస్ట్ 15-20 years, దేవుడికి తెలియదు. పాయింట్ ఏంటి, చర్చిలో ఉండటం కాదు, చర్చిలో ఉన్న వాళ్ళకి తెలియటం కాదు, పాస్టర్ గారు బైబిల్ పట్టుకొని పాస్టర్ గారు అనగా వెళ్ళటం కాదు. అసలు దేవుడికి మీరు తెలుసా, మనం తెలుసా? దిస్ ద పాయింట్. యా ప్లీజ్. అంటే తర్వాత లూకాసు వార్త కూడా తీయచ్చు. నేను ఒక దగ్గర ఎక్కడో చదివాను, ఏంటంటే బైబిల్ మనకి లాంగ్వేజ్ ఏ సివియారిటీతో చెప్తుందో ఆ సివియారిటీతో మనం ఒకరు అర్థం చేసుకోకపోతే మనకి అవి కేవలం నార్మల్ వర్డ్స్ గా వేరే. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ ఇప్పుడు చూపిస్తున్నాను నాకు ఇంగ్లీష్ లో, చూపించాక నాకు ఈ థాట్ వచ్చింది, హౌ టెరిబుల్ ఇట్ ఈస్ అని చెప్పి ఉంది ఇంగ్లీష్ లో. అది ఆర్ఆర్ఏ బిఎల్ఏ మనకి మైండ్ లో ఉందనుకో మనకి అర్థం కాదు. అసలు టెరిబుల్ అంటే అంటే ఎంత ఘోరం. టెరిబుల్ అని ఎవరు అంటాం? ఏదైనా ట్రాక్టర్ కింద ఒక చిన్న పాప చనిపోతే టెరిబుల్ అంటాం, కాలు మీద సైకిల్ అయిపోతే టెరిబుల్ అంటామా? వర్డ్ హ్యాస్ ఇంపాక్ట్, డిఫరెంట్ ఇంపాక్ట్. వి డోంట్ సే దట్ కదా. మరి ఎంత ఘోరం అయితే అని అంటాము. కాలు మీద సైకిల్ అయిపోతే, అదే కాలు మీద లారీ అయిపోతే we need to think. ఇందాక ప్రకాష్ అంటున్నాడు కదా, వర్డ్ బేస్డ్ బైబిల్ బేస్డ్ థింకింగ్ అని. అలా మనం థింక్ చేస్తేనే ఆ సివియారిటీ అనేది మనకు అర్థమవుతుంది. అండ్ అగైన్, వై ఆర్ వి ఒబేయింగ్ హిమ్? దిస్ అ పాయింట్ అగైన్. దేవుడు మనం ఆయన ఎందుకు లోబడాలి? మళ్ళీ దాన్ని ఏదో ఒక ఆజ్ఞ ప్రకారం లోబడితే మనం దాన్ని ఫుల్ఫిల్ చేయలేం. ప్రేమతో లోబడాలి. భార్య భర్తకు ఎందుకు లోబడాలి? వాక్యం చెప్పింది బ్రదర్, ఏం చేస్తాం, తప్పదేక, వాడు ఎన్నన్నా పడాలి, లోబడతాం. నో, దట్స్ నాట్ ద పాయింట్. ఇట్ హ్యాస్ ఎ పర్పస్. ఇంటెన్షనల్గా ప్రేమతో లోబడాలని చెప్తుంది వాక్యం. దేవుడు చెప్పినటువంటి మాటలని మనం ఈరోజు అమ్మో వింటాం కదరా, ఇప్పటి నుంచి నేను ఫాలో అవ్వాలి, అట్లా ఎప్పుడు కాలేము. ఆయన మీద ప్రేమను బట్టి, ఆ ప్రేమను బట్టి నువ్వు లోబడాలి. సో మనం ఆ గ్రాటిట్యూడ్ నుంచి మనం వర్షిప్ రావాలి. అది చాలా ఇంపార్టెంట్, కీ పాయింట్. ఇప్పటి నుంచి విన్న మాటలని నేను ట్రాఫిక్ పోలీసు చెప్పాడు కాబట్టి నాకు ఫైన్లు పడిపోతాయి, నేను ఫాలో అవ్వాలి అనుకుంటే అది మళ్ళీ దట్స్ రిలీజియస్ మైండ్ సెట్. ఈ పదాజ్ఞాల గురించి కూడా సేమ్. అంటే ఆయన దాస్యగృహం నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత కృతజ్ఞత కలిగి ఎలా జీవించాలో అన్న దాని మీద ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు అని అప్పుడే చేయగలం అసలు. కృతజ్ఞతతో, దేవుని మీద కృతజ్ఞతతో, అంటే ఆయన మమ్మల్ని రక్షించాడు ఆ ఉద్దేశంతో ఈ ఆజ్ఞలను పాటించాలి. కానీ పర్టికులర్ గా ఖచ్చితంగా బరువుతో భారంతో అన్నట్టు కాదని. అవర్ ఒబీడియన్స్ షుడ్ ఫ్లో అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్ ఉండబట్టే అప్పుడు శిష్యులు ఏమన్నారంటే, వీ డోంట్ డిజర్వ్ టు బి కిల్డ్ ఆన్ ద క్రాస్. మమ్మల్ని ఉల్టా చేసి చంపండి, ఉల్టా చేసి సిలువేయండి. ఆ మాటలను ఎందుకు వస్తాయి? బట్ స్టిల్ కమింగ్ బ్యాక్ టు అవర్ ప్రాక్టికల్ టాక్ ఏంటంటే, సో యేసు ప్రభు వారిని విశ్వసించడం, లేదంటే ఆయన వెంబడించడం, ఆయన శిష్యులుగా మారాలి అని అనుకుంటే, నేను విశ్వాసిని, నేను క్రైస్తవుడిని, దేవుని ప్రేమించేవాడిని అని ఒకవేళ మనం చెప్పుకోవాలనుకుంటే మనం చేయాల్సింది ఏంటంటే, వెంటనే ప్రతి వాక్యాన్ని కూడా మనం అప్లై చేయగలగాలి. అప్లై చేయకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, వేషధారులారా అంటున్నాడు. వేషధారులు మాత్రమే కాకుండా నువ్వు ప్రార్థన చేయబాకరా బాబు, మురుగు వాసన వచ్చేస్తుంది,
బెటర్ క్లెన్స్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్. మనం మంచి మంచి పదాలు వాడుతూ ప్రార్థన చేయొచ్చు. కొంతమంది చాలా బ్యూటిఫుల్గా ప్రేయర్ చేస్తారు, అది కూడా వ్యాలిడ్ కాదు. అరే ఎంత మంచిగా మాటలు ప్రేయర్ చేస్తున్నారు, హీ మస్ట్ బి ఎ వెరీ స్పిరిచువల్ పర్సన్ అని మనం అవుట్వర్డ్ అనుకోవచ్చు. బట్ ఇంటర్నల్గా దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఫైనల్ వర్స్ ఫర్ ద డే ఈజ్ లూకాసు వార్త 11:42. విత్ దిస్ ఐ విల్ క్లోజ్. 11:42. అవునా సాంగ్ పెట్టినాను. అయ్యో పరిసయ్యులారా, మీరు హృదయంగా సదాకాలం మొదలైన ప్రతి కోట్లోనూ పదియ పంపించి నిలుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టి ఉన్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. చూసారా ఇక్కడ ఏంటంటే చెప్పు. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాపా మొదలైన ప్రతి చెప్తాను కోర్లోను పద్యమంతిని చెల్లించుతున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుతున్నారు. అంటే ఐ కమ్ టు దిస్ పాయింట్. వాళ్ళు ఏంటంటే చాలా స్పెసిఫిక్గా ఉన్నారు. అంటే కొన్నిసార్లు మనకు తెలియదు, మనం కూడా ప్రాక్టీస్ చేసాం. ఏంటయ్యా అంటే జీతం వచ్చింది, నా జీతం 3,000, నేను 18 తీసిన వెంటనే 3,000 వచ్చినాయి. ఫస్ట్ వచ్చిన నోట్లే వేస్తా దేవుడికి. నేను ఏదైనా కానీ ఫస్ట్ ఏదో నోట్లు వస్తాయో ఆ నోట్లే వేస్తా, కానీ దేవుడి మాటల్ని లోబడను. ఈ చేస్తా, ఆఫరింగ్ వేస్తా, పొద్దున్న లేచిన వెంటనే మోకాలు వేస్తా, మోకాళ్ళు లెగిస్తూ వేస్తా, కానీ దేవుడి మాటలకి లోబడను. అక్కడ ఉన్న పరిస్థితులు కూడా అదే. దేవుడు అదే అన్నాడు, అరే మీరు అన్నింటిలో 10 చేస్తున్నారు, చివరికి కూరలు వేసుకునే పుదీనా కూడా అరే ఎంత జాగ్రత్త పడుతున్నారు, దీన్ని బట్టి మీ విశ్వాసాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నారు. అది కాదురా బాబు మీరు కావాల్సింది, నాకు నీతి న్యాయం కావాలి. దేవుడు కోరుకునేది అది. మీరు అది చేయండి, ఇది చేయండి. అది చేయకుండా ఇది చేసి మీరేదో పెద్ద విశ్వాసులు అని చెప్పి ప్రూవ్ చేసుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వీఆర్ ఇన్ డిసెప్షన్ బ్రదర్స్. సీరియస్లీ మన ఆత్మీయ జీవితాలు ఎదగపోవడానికి గల కారణం ఏంటంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. వీఆర్ సెల్ఫ్ సాటిస్ఫైడ్స్, అల్పేష్. ఆ ప్రాసెస్ నుంచి బయటికి రావాలి. గాడ్ ఈస్ టీచింగ్ అస్ సంథింగ్. మనం అడగాల్సింది ఏం తెలుసా? ప్రభా నేను నిన్ను ఎందుకు ప్రేమించాలి, అది నాకు తెలియజేయి. నేను ఎందుకు లోబడాలి, నాకు తెలియజేయి. అసలు హూ ఆర్ యూ, రివీల్ యువర్ సెల్ఫ్. మనం ఎందుకు ప్రేయర్ చేయకూడదు అట్లా? దేవుడు ఎవరో నీకు నాకు అర్థం కానంత వరకు ఆయన మనం వెంబడించలేము తెలుసా. మనం ఎందుకు ఆయనకి లోబడట్లేదయ్యా అంటే మనకు అర్థం కాలేదు ఆయన. ఓకే, విత్ దిస్ ఐ విల్ క్లోజ్. వీ విల్ టాక్ నెక్స్ట్ వీక్. దిస్ ఈజ్ వన్ సాంగ్ మన బ్రదర్ లారెన్స్ మన బ్యాక్ నుంచి చేశాడు. అందరం చూద్దాం దాన్ని. పవన్ రికార్డింగ్ ఆపం. థ్యాంక్ యూ.